హాయ్ అండి అందరికీ. నిన్న భోగి అయిపోయింది, ఈవేళ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ కూడాను. అందరూ బాగుండాలి, ఐరోజులు సుఖ సంపదలు అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఈవేళ వీడియో ఏంటంటారా, ఇది మా తమ్ముడు కొన్నాడండి, పెద్ద తమ్ముడు కొన్నాడు. చిన్న తమ్ముడు కొన్న చీర రేపు కడతానండి. నిన్న అమ్మాలు కొన్న చీర కట్టాను, ఈరోజు పెద్ద తమ్ముడు కొన్న చీర కట్టానండి. ఎలా ఉందో చూడండి. అది ఎవరు తీసుకోలేరు, అందుకే నాకు నేనే తీసుకోవాల్సి వస్తుంది వీడియో. ఏంటి మనకి అన్నదమ్ములు డబ్బు పెడితే మనకి ఆనందం రాదండి. ఒక్క 500 300 ఇటు ఒక్క చీర కొన్నా సరే అంత ఆనందం వస్తుంది, తెలుసు కదండి. ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా సరే అన్నదమ్ములు తల్లిదండ్రులు ఉండని చెప్పి మంచి చెడ్డ జరుగుతుందండి. అందుకని మీరు ఆడపిల్లకి బంగారాలే పెట్టక్కర్లేదు, నగలు ఏం పెట్టక్కర్లేదు. అసలు కలిగి లేకపోతే ఒక జాకెట్ ముక్క పెట్టండి పండగకి పిలిచి. లేదు మీకు కలిగి ఉంటే ఒక 500 రూపాయలది చీర కొని పెట్టండి, లేదా ఒక 1000 రూపాయలు కొని పెట్టండి. ఎందుకంటే ఆడపిల్లకి అమ్మగారి ఇంటి తరపున వచ్చే చీర జాకెట్టు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. భర్త ఇంటికాడ ఎంత డబ్బు ఉన్నవ్వండి, ఎన్ని చీరలు కొనుక్కునివ్వండి, ఆ లెక్క రాదండి. అమ్మగారి ఇంటికాడ నుంచి ఒక్క చీరైనా మనకు వచ్చిందా అన్నదమ్ముల నుంచి లేదా అన్నది ఆడపిల్లకండి. నాకైతే నా తమ్ముడు పెద్ద తమ్ముడు కాడి నుంచి కట్టుకున్న చీర నాకు చాలా ఆనందం ఇచ్చిందండి ఇవాళ. అన్నదమ్ములు బాగుంటేనే మనకి తల్లిదండ్రులు బాగున్నా, అన్నదమ్ములు బాగుంటేనే మనకి పిలిచి ఒకరోజు ముద్ద పెడతారండి, అంటే భోజనం పెడతారండి మనకి. అందుకని ఎప్పుడు కూడా ఏ ఆడపిల్ల అయినా సరే, దూరాన్ని ఉన్నా సరే, అన్నదమ్ములు అందరూ కూడా తల్లిదండ్రులు పిలిచినా పిలవకపోయినా అన్నదమ్ములు మాత్రం అక్క చెల్లెల్ని పిలిచి మీకు తోసిన కాడికి ఇవ్వండి. అంతే. అక్క చెల్లెలు కూడా నాకు అది కావాలి ఇది కావాలని అడగండి. అన్నదమ్ముల కాడి నుంచి ఒక్క చీరైనా ఒక జాకెట్ ముక్కైనా వచ్చిందా లేదా అన్నదే చూడండి, అంతే అండి. నేనైతే హ్యాపీగా ఉన్నానండి, నా తమ్ముడు చీర కట్టుకున్నాను కాబట్టి, తమ్ముడు కొన్న చీర. మీరు కూడా అన్నదమ్ముల కాడి నుంచి మీరు ఎలా కొనుక్కున్నారు చీరలు నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా చీర ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి. మళ్ళా సంవత్సరం ఎలా ఉంటామో ఏంటన్నది ఎవరికీ తెలియదు, ఆ దేవుడి చేతుల్లో ఉంటుంది మనకి ఏదైనా. కానీ 10,000కి అందరూ బాగుండాలి. అన్నదమ్ములందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అక్క చెల్లెలకి, పిన్నులకి, బాబాయిలకి అందరూ కూడాను. బాయ్ ఫ్రెండ్స్.